హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కార్నర్ బిట్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకి ఏవీ నగర్ 4లో తుర్కా ఎంజర్లో ఉందండి. నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కార్నర్ బిట్ అండి, నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. మనకు ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ 40 ఫీట్ రోడ్ అండి. మంచి కార్నర్లో ఉందన్నమాట. నార్త్ ఫేసింగ్ చూస్తున్నాం. ఇప్పుడు మనము ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. లోపలికి వెళ్ళే ముందు గేట్ వచ్చేసి మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ గిట్ట కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. లోపలికి వచ్చేసి పార్కింగ్ అండి, ఎల్ షేప్లో తీసుకున్నారు పార్కింగ్. మనకి 2 సైడ్స్ గేట్స్ తీసుకున్నారండి. వెస్ట్ సైడ్ గేట్ తీసుకున్నారు, అదేవిధంగా నార్త్ సైడ్ గేట్ తీసుకున్నారు. పార్కింగ్లో అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. పార్కింగ్లో మనకి ఇక్కడ బోర్ తీసుకున్నారు, అదేవిధంగా 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు అనమాట. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి 1 BHK తీసుకున్నారు, అండ్ అదేవిధంగా ఇంకో సింగిల్ రూమ్ తీసుకున్నారు. సో మనం ఇప్పుడు 1 BHK చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్. లెఫ్ట్ సైడ్లో మనకి యూపీవీసీ విండో గ్రిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. అలాగే మనకి హాల్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇది కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో తీసుకున్నారు, ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి విండో కానీ వాల్కి మంచి టైల్స్ తీసుకున్నారు. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పూజ గది, రెంటర్స్ కోసం గిట్ట మంచి పూజ గది తీసుకున్నారండి. వాల్కి టైల్స్ కానీ విండో కానీ మనకి లైట్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారనమాట. సో సింగిల్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు మనము బెడ్రూమ్ వచ్చేసి ఈ కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. బెడ్రూమ్లో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా, పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి యూపీసీ విండో గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో పైన లోవర్ ఫీట్ ఇచ్చారండి, బెడ్రూమ్లో లోవర్ ఫీట్ ఇచ్చారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కామన్గా. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో పక్కకే మనకి ఇంకో సింగిల్ రూమ్ తీసుకున్నారు. లైక్ మీరు ఆఫీస్ పర్పస్ అయినా లేకపోతే రెంట్ కానీ ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చి సింగిల్ రూమ్ అండి. చూస్తున్నారు, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బీరువా టైప్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన అయితే మంచి నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకి యూపీవీసీ విండో గ్రిల్స్ అని అన్ని ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈజీగా ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ రెంట్కి ఇచ్చుకుంటే ఒక 3000 వస్తుందండి. సో మనం పైకి వెళ్ళి ఓనర్ కోసం డిజైన్ చేద్దాం. పైకి వెళ్ళేటప్పుడు మనకి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ తీసుకున్నాను అనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి విండో ప్రొవిజన్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ తీసుకున్నారు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇది ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. సో బాల్కనీ చూడండి ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ. అదేవిధంగా సింహద్వారం వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉందండి. నార్త్ ఫేసింగ్లో మంచిగా ఇండియన్ టేక్ తోటి 8 feet డోర్స్ తీసుకున్నారు. చూస్తున్నదా ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారో. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చారనమాట. సో మనం లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. ఈ సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు మనము. లెఫ్ట్ సైడ్ యూపీసీ విండో తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇది మెయిన్ హాల్ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్గా మార్బుల్ తీసుకున్నారు, పైన అయితే మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ తీసుకున్నారండి బయటికి వెళ్ళడానికి. ఇక్కడ అయితే ఇంకో విండో తీసుకున్నారు అనమాట. సో మనం పైన నీట్గా ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగా చేశారో. అలాగే మనకి ముందుకు వెళ్ళినట్టయితే ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, వాల్కి టైల్స్ కానీ విండో కానీ. షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకి మనకి ఒక పూజ గది చూస్తున్నారు కదా, మంచి వాల్ టైల్స్ విండో కానీ మంచి పైన ఫాల్ సీలింగ్ చాలా బాగా తీసుకున్నారండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు, వెస్టర్న్ తీసుకున్నారు. వాల్కి మొత్తం టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్, విండో కానీ అన్ని ఇచ్చారండి. రెడీ టు మూవ్ అనమాట. డైరెక్ట్ ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్, అదేవిధంగా యూపీవీసీ విండోస్ 2 తీసుకున్నారండి విండోస్. అలాగే పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా తీసుకున్నారు. ప్రొఫైల్ లైట్స్ కానీ అన్నీ బాగున్నాయి.
పైన లో రూఫ్ ఇచ్చారు. రూఫ్ కింద ఇక్కడ మనకి వాష్రూమ్. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు చిల్డ్రన్స్ కోసం. మంచిగా వాల్కి టైల్స్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్, అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు, డీజల్ ప్రొవిజన్స్ అన్నీ చాలండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. సో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,35 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనరే కన్సల్ట్ కావచ్చు. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే సాగర్ హైవే నుంచి జస్ట్ 2.5 kilometers డిస్టెన్స్లో, అది ఇట్లా కార్నర్ బీట్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి ఏవీ నగర్ 4లో ఉందన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి ప్రాపర్టీ మాత్రము. సో ప్రాపర్టీ నచ్చినట్టయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అంటే ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.